ఇప్పుడు క్రైస్తవ మత ప్రచారకులు కూడా ఆ ధర్మశాస్త్రం కేవలం ఇశ్రాయేలీలకి అంటారు. ఎప్పుడు దాంట్లో ఉన్నటువంటి భయంకరమైన విషయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అందులో కొన్ని మంచి వాక్యాలు ఉంటాయి. నీ పొరుగు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, పక్కవానికి హాని చేయము, ఇట్లాంటివి కొంచెం సమాజం ఆమోదించదగ్గ వాక్యాలు అంటే మాత్రం చూసారా మా బైబిల్లో అందుకు అప్పుడు అంటారు. మరి అది అప్పుడు ఇశ్రాయేలీలకి అని చెప్పరు, ఇది అందరికీ అంటారు. అంటే వీళ్ళకి బాగున్నవరికి తీసుకుని అందరికీ అంటారు, వీళ్ళు సమాధానం చెప్పలేనప్పుడు అది ఇశ్రాయేలీలు అంటారు. అయితే అది బైబిల్ దేవుడి పరంగా చూస్తే మాత్రం అది క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పాడు, కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే సంబంధించింది, ఆయన ఇశ్రాయేలీలకు మాత్రమే సంబంధించిన దేవుడు, నేను ఇశ్రాయేలీ దేవుడు అనే ప్రచారం చేసుకున్నాడు, ప్రకటించుకున్నాడు, అదే మెన్షన్ చేశాడు. కనుక ఈ 10 కమాండ్మెంట్స్ అనేవి ఈ క్రైస్తవులకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు వీటికి, అది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే సంబంధించింది. అందులో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు, పూజించకూడదు అని చెప్పి. అయితే అలా చెప్పడానికి కారణం ఏంటంటే